టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తోని మా శ్రీయర్ అన్న ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా శ్రీయర్ అన్న ఉన్నాడు. ఆ రోజు నీ మాటల్నే గొప్పగా చెప్పినటువంటి శ్రీయరి గారు ఇప్పుడు మాట ఎందుకు మారుస్తుంది? ఆలోచన ఉంది, దురదృష్టం ఉంది, సంకల్పం కూడా ఉంది. ఆ సంకల్పం వల్లనే ఇవాళ ఇన్ని బ్యారేజ్లు మనం పట్టుకోగలుగుతున్నాం. త్వరలో ఇవన్నీ ఈ బ్యారేజ్లన్నీ కూడా పూర్తి అయితే గోదావరి నది తెలంగాణలో ప్రవహిస్తున్న 400 పైచి కిలోమీటర్లలో కూడా జీవనదిగా మారే అవకాశం. ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారు అపర భగీరథుడు. ఇవాళ తెలంగాణలో 1,25,00,000 ఎకరాలకు సాగుని అందించే ప్రయత్నం ఈ ప్రాజెక్టు ద్వారా జరుగుతుంది. రెండు పంటలకు కూడా ప్రతి ఎకరానికి సాగునీరు అందించే ప్రయత్నం జరుగుతున్నది. దేశంలో ఎక్కడ లేని విధంగా పెద్ద మొత్తంలో సాగునీటి రంగం పైన ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ ప్రభుత్వం. 2,121 కోట్ల రూపాయలతోని ఈ ప్రాజెక్టుకు 2017లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటికీ 90% పనులు పూర్తయినాయి. మే 2022 వరకు ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తిగా అవుతున్నది. మే లోపలనే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరుగుతుంది. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల వాస్తవంగా దేవాలయ ప్రాజెక్టు దగ్గర గోదావరిలో 71 మీటర్ల వరకు నీళ్లు ఉంటే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ గోదావరిలో వదలేకపోతే అది 71 మీటర్లకు దిగువన పడిపోయి 65-66 మీటర్ల దగ్గర వాటర్ ఆగిపోతే లిఫ్ట్ చేయడానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ సమ్మక్క ప్రాజెక్టు నిర్మాణం వల్ల 83 మీటర్ల వరకు నీళ్లు నిల్వ చేసుకునే అవకాశం ఉంది. 83 మీటర్ల నీరు ఇక్కడ ఉంటే దేవాలయం దగ్గర 22 మీటర్లు ఉంటాయి. ప్రస్తుతం 75 మీటర్లు ఉన్నాయి, అక్కడ 74 మీటర్లు ఉంటాయి. 71కి ఎగువ 4 మీటర్ల ఎత్తున గోదావరి నీళ్ళు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దేవాలయం 365 కోట్లు కూడా మనం ఆపరేట్ చేసుకోవడానికి అక్కడ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల పక్షాన నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే దేవాలయ ప్రాజెక్టును ఉమ్మడి వరంగల్ జిల్లాకు డెడికేట్ చేయడమే కాకుండా 365 రోజులు దేవాలయం ద్వారా నీటిని లిఫ్ట్ చేసుకునే విధంగా సమ్మక్క సాగర్ ప్రాజెక్టును నిర్మాణం చేయడం, అంతేకాకుండా 100 TMC నీటిని దేవాలయానికి కేటాయించడం చాలా గొప్ప విషయం. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక రిజర్వాయర్లు ఉన్నాయి, అనేక చెరువులు ఉన్నాయి. ఇవాళ రామప్ప కానీ, లక్కవరం కానీ, లేదా గణపురం చెరువు కానీ, పాకాల చెరువులు కానీ, పైన స్టేషన్ కనుపూర్లో ఉన్న రిజర్వాయర్లు కానీ, జనగామలో ఉన్న రిజర్వాయర్లు అన్నింటికి కూడా ఈ దేవాలయ ద్వారానే మనం నీటిని నింపుకోగలుగుతున్నాం. ఇవన్నీ కూడా మినీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, కొత్తగా నిర్మించిన రిజర్వాయర్లు కానీ, లేదా గతంలో ఉన్న చెరువులు కూడా ఈ నీటితో నింపుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 12 లక్షల ఎకరాలకు దేవాలయ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని, దానికి ముందు నీటి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన. దానికి తగ్గట్టుగానే పనులు జరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాలకృతి, జనగామ, చేరేయాల, స్టేషన్ ప్రాంతాలు ఒక పంట కూడా సాగునీరు లభించే ప్రాంతాలు 2 పంటలు బ్రహ్మాండంగా తండలల్లా ఎక్కడ పడితే అక్కడే మనం విపరీతంగా మంచిగా వరి సాగు చేసుకుంటున్నారు. బ్రహ్మాండమైన పంటలు పండించుకుంటున్నారు. అయితే నేను మీ ద్వారా శ్రీయర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇంత దేవతల గురించి స్టడీ చేసి ప్రాజెక్టుల గురించి తెలిసినటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పక్కన ఉండగానే నోరు ఎందుకు మెదుపుతలేవని చెప్పి విషయాన్ని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు మా శ్రీయర్ అన్నను ప్రశ్నిస్తున్నారు. పార్టీలు మారొచ్చు, కానీ మాట మార్చకు శ్రీయర్ అన్న. దయచేసి ఇంత గొప్ప ప్రాజెక్టును, నీ నోటి ద్వారా చెప్పినటువంటి ప్రాజెక్టును అక్కడ అవాకులు చెవాకులు పేలుస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు చేస్తుంటే మరి నువ్వు ఏం చేస్తున్నావు అన్నటువంటి విషయాన్ని ఈరోజు ఉమ్మడి జిల్లా ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు నేను ప్రశ్నిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతును రాజు చేయాలని చెప్పి కేసీఆర్ గారు ప్రపంచంలోనే అబ్బురబోయే విధంగా తక్కువ కాలంలోనే
కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసి 1 కోటి ఎకరాలకు చివరి మడి వరకు కూడా నీరు అందించాలని చెప్పి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి కేవలం నీరు అందించడమే కాదు, రైతాంగానికి సకాలంలో ఎరువులు అందియాలి, నాణ్యతతో కూడినటువంటి విత్తనాలు అందియాలి, వారిని చైతన్యం చేయాలి, అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని చెప్పి బ్రహ్మాండంగా రైతు వేదికలు ఏర్పాటు చేసి ప్రతి 5,000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ నియమించి ఇన్ని బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పి రైతులను మభ్యపెట్టి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి 420 హామీలు చెప్పి 6 గ్యారెంటీలతో అధికారం చేపట్టిన తర్వాత 8-9 నెలలు అయిన తర్వాత ప్రజల్లో అసహనం మొదలై ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీస్తుంటే దీన్ని డైవర్ట్ చేయాలి, పబ్లిక్ అటెన్షన్ను డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు